నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం. 2.5 ఏళ్ల తరువాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుండి అడుగు బయటపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సొంత సెక్యూరిటీతో అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ. అహంపూరిత పాలన ప్రజలు సహించరని, అభివృద్ధి లేని సంక్షేమం అవసరం లేదని గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టం చేశారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. మండలి బుద్ధప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దాదాపు 2.5 ఏళ్ల తరువాత సగౌరవంగా గౌరవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు.
2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తరువాత తొలిసారి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19వ తేదీన సీఎంగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానంటూ ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఘోర పరాజయం చవిచూసిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి మొదటిసారి బయటకు అడుగుపెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుండి తొలుత సీఎం జగన్ బయటకు అడుగుపెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన తరువాత 5 నిమిషాల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి వరకు గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోనే వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నుండి గెలుపొందిన 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఘనంగా సన్మానం జరిగింది. గన్నవరం విమానాశ్రయం నుండి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికిన అనంతరం వెన్యూ కన్వెన్షన్ కు బీజేపీ ప్రజాప్రతినిధులు ర్యాలీగా తరలివచ్చారు. అనూహ్యమైనటువంటి విజయాన్ని ప్రజలు అందించినటువంటి సందర్భంలో వేదిక మీద ఉన్నవారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారని అన్నా, అది వేదిక ముందున్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితం అని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికలకి ప్రత్యేకత ఉన్నది అని చెప్పి మనందరం గుర్తించవలసినటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే, ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధానిని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయం ఏదైతే మనది అని మనం చెప్పుకుంటున్నామో అది నిజంగా ప్రజా విజయం అని చెప్పి నేను భావిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఒక రకంగా
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క సత్తా ఏమిటో మన తెలుగు ప్రజలు చాలా ఈ విషయంలో మనందరి నాయకులతో పాటు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాను. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని కొంతమంది వ్యక్తులు శ్రీనివాసపురం నుండి మీకు అందేటువంటి ఆర్థిక సహకారం అంతంత మాత్రంగా ఉంటుంది, మేమైతే ఎన్నికలపై మొత్తం మరణిస్తామనేటువంటి ఒక ఆశ ఉన్నటువంటి ప్రతి గల్లీలోనూ ప్రతి డివిజన్లోనూ వెళ్ళి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కార్యకర్తలు, పడిన కష్టం మామూలు కష్టం కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్ళి 42 రోజుల్లో 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఒక్కసారే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ నియోజకవర్గంలో. ఆ తర్వాత ఈ 41 సంవత్సరాల్లో ఇప్పుడే ప్రతిసారి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్లు కానీ గెలవడం జరిగింది. అయితే మన ముఖ్య ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 58,000 అయితే మనకి 47,000 చిల్లర మెజారిటీ వచ్చింది. 170,000 మంది ఓటర్స్ ఓటు వేస్తే 105,000 ఓట్లు మనకి పండి. నేను గత 10 రోజుల నుంచి ప్రతి ఒక్క సామాజిక వర్గ నాయకులకి అందరికీ కూడా చెప్తా ఉంది, మనకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు ఓటమి అనేది సహజం. ప్రజాస్వామ్యంలో అరాచక పాలన చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తే ఏ విధంగా చెంప మీద కొట్టి పంపిస్తారనేది ఈ 24 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ నుండి వచ్చిన అభ్యర్థనకు టీడీపీ ఓకే చెప్పింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుండి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయన్నారు. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి వెల్లడించారు. స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం 63% తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి
మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి. సీఎం సభలోకి అడుగు పెట్టగానే ఎమ్మెల్యేలు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్లోకి వచ్చిన వెంటనే చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం పలికారు. మంత్రి కొల్లు రవీంద్రకు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. భారతీనగర్లోని మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్రను ఆలింగనం చేసుకుని శాలువా కప్పి సన్మానించారు. చంద్రబాబు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలంటూ అభిలషించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ నేటి యువత లక్ష్యరహితంగా నైతికంగా పతనానికి లోనై విచ్చలవిడితనం, అశ్లీలత, నగ్నత్వం, మాదక ద్రవ్యాలు, సెక్స్ వంటి వ్యసనాలకు బానిసై ఉన్నతవంతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారన్నారు. తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమ్, బెట్టింగ్, ధూమపానం, మద్యానికి, సామాజిక మాధ్యమాలకు వెచ్చిస్తున్నారని, వాటి వల్ల మానసిక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువకులు కీలక పాత్ర పోషిస్తారు. కానీ నేటి యువత మనం చూసినట్లయితే లక్ష్యరహిత జీవితం మరియు నైతిక విలువలు లోపించడం వలన విచ్చలవిడితనం, అశ్లీలత, నగ్నత్వం మరియు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితం యొక్క ఉన్నత లక్ష్యాలను విస్మరిస్తున్నారు. అటువంటి మరియు తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్, బెట్టింగ్, ధూమపానం, మద్యపానం మరియు సామాజిక మాధ్యమాలలో వెచ్చిస్తున్నారు. సో ఇటువంటి విద్యార్థులు మరియు యువకుల్లో ఉండే సమస్యలను పరిష్కరిస్తూ వాటికి సంస్కరణ దిశగా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో మారల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో 20 రోజుల క్యాంపెయిన్ను ప్రారంభించింది. स्टूडेंट इस्लामिक ऑर्गेनाइजेशन ऑफ इंडिया आंध्र प्रदेश जोन कैंपस सेक्रेटरी। आज यहाँ पर गांधीनगर में प्रेस मीट रखा गया है। इसका मकसद ये है, SIO नेशनल वाइड एक कैंपेन करवाने वाला है 20 दिन का, जिसका उन्वान है मोरल लिविंग ट्रांसफॉर्मिंग सेल्फ एंड सोसाइटी। इस उन्वान पर 20 दिन का कैंपेन पूरे नेशनल वाइड होगा, जिसके अंदर आज के जो मॉडर्न चैलेंजेस है, ख़ास तौर पे स्टूडेंट और यूथ कम्युनिटी जिस चीज़ों के एडिक्शन होते जा रहे हैं, जो मॉरल डिग्रेडेशन, अखलाकी बिगाड़, बहरान उनके अंदर पाया जाता है, इसको हम दूर करने की कोशिश कर रहे हैं। क्योंकि स्टूडेंट और यूथ ऐसी कम्युनिटी है जो एक नेशन डेवलपमेंट का बैकबोन होती है। आज हम देखते हैं स्टूडेंट्स ज़्यादातर कैंपसेस के अंदर भी मॉरल डिग्रेडेशन से लेकर एडिक्शंस आम होते जा रही हैं। एक फ़ैशन बनते जा रहा है इल्लीगल रिलेशनशिप्स के अंदर
और पर्पसलेस लाइफ कैंप करियर का बहुत बड़ा उनके अंदर ऐसा मकसद। సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు రామోజీరావు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్లో ఆటోనగర్ గేటు పాకల దగ్గర రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామోజీరావు తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూనే నూతన వరవడిని సృష్టించారన్నారు. రావు గారంటే ఒక వ్యక్తి కాదైతే ఒక శక్తి, ఒక వ్యవస్థ, తెలుగువారికి మార్గదర్శకుడు. ఆయన వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి, ఉద్యోగ కల్పన చేసిన వ్యక్తి, నూతన వరవడిని సృష్టించిన వ్యక్తి. ఒక దినపత్రికలో కావచ్చు, ఒక కంపెనీల్లో కావచ్చు, లేకపోతే మార్గదర్శి అనే చిట్పండు ద్వారా కావచ్చు, చైతన్యపరిచే విధంగా ఈనాడు పత్రిక కావచ్చు, లేదా సినిమా పత్రికలు కావచ్చు, అన్నిట్లో కూడా ఒక ఎథిక్స్ని పాటించి వ్యవస్థను స్థాపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన సుదీర్ఘకాలం ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంలో కానీ, తప్పుల్ని ఖండించే విధంలో కానీ ఆయనే సాటి. ఇవాళ ఆయన మరణం అది విధి ప్రకారం లైఫ్ సైకిల్ 90 ఏళ్ళకో 92 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఎప్పుడైనా మరణం తప్పించలేనిదైనా ఆయన మరణం మాత్రం లోటుగానే ఉంటుంది. కానీ ఆ లోటుని ఆయన్ని జీవిత చరిత్రను ఒకసారి మననం చేసుకొని ఆ లోటు లేకుండా అనేక మంది ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యానికి హాని కలుగుతున్నప్పుడు నిద్రలేపిన వ్యక్తి, అందరినీ మేల్కొలిపిన వ్యక్తి కూడా రామోజీరావు. టీటీదే అక్రమాలపై విచారణ జరపాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. తిరుమలలో సిగరెట్లు, గంజాయి లాంటి పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. టీటీదే విజిలెన్స్ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. కొంతమంది దళారులు దర్శనాల కోటా టికెట్లను బ్లాక్ లో విచ్చలవిడిగా విక్రయించారని పేర్కొన్నారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని, అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నేడు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ని రకాల అయిన అవినీతి ఆరోపణలపై చాలా మనం విన్నాం గతంలో. వాటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరేదానికి ఇక్కడికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. తిరుమలలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, నేను తిరుమల నుంచే ప్రక్షాళన అంటే తన యొక్క ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమానికి ఎక్కడి నుంచే నేను మొదలు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. రకాల అవినీతి ఆరోపణలన్నీ కూడా భక్తుల మధ్యలో ఒక సందేహం ఉంది. ఆ సందేహం తీర్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారికి ఒక మెమరాండం అనేది సమర్పించేదానికి వచ్చాము. మెమరాండం సమర్పిస్తే అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మేము దీని మీద కావాల్సిన ఏ రకమైన ఉద్యమాలైనా కూడా చేపట్టేదానికి సిద్ధంగా ఉంటాం. నేను ఒక సామాజిక కార్యకర్తను కాబట్టి ఎన్నో రకమైన కార్యక్రమాలను గతంలో కూడా నేను చేపట్టాను. కాబట్టి అన్నీ కూడా తప్పకుండా మేము తిరుమల తిరుపతి వెంకన్న భక్తులం కాబట్టి దానికి తనలో సెక్రటరీగా చేస్తున్నాను. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వచ్చాను. తిరుపతి దేవస్థానంలో జరిగే అవినీతి మీద ఎండగడటానికి ప్రతి వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళందరినీ బొమ్మన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, ధర్మారెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అవసరమైతే సిబిఐ దర్యాప్తు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి కూడా మేము తెలియపరుస్తామని చెబుతా.
పిఎన్బిఎస్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ముందుగా సిటీ బస్సు పోర్ట్ ను పరిశీలించి అక్కడ ఉన్న ఆర్టీసీ తొలితరం బస్సు డెక్కన్ క్వీన్ ను ఎక్కి పరిశీలించారు. అనంతరం ప్లాట్ఫామ్లను చూశారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. సిటీ బస్సులను ఎక్కి బస్సుల కండిషన్ ను పరిశీలించారు. అమరావతి బస్సుల్లో ప్రయాణించే వారితో అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మంత్రిగా నేను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం పాటుపడేదానికి అన్ని శాఖల వాళ్ళ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు రవాణా మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెహ్రూ బస్ టెర్మినల్కు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రయాణికులే మా దేవుళ్ళు కాబట్టి ప్రయాణికులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ఈ సంస్థ ద్వారా ఏవైతే మెరుగైన సేవలు అందించాలో అవి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇక్కడున్న కార్మికులతోనైతేనే యాజమాన్యాలతో అయితేనే చర్చించి వచ్చే 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ముందు మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పాం. అది 100% స్టార్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి విచ్చేయడం కూడా ఒకటే, సూచనలు అనేటివి చాలా ముఖ్యం. లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సోదరుమణులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర సూచనలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు ఉండేలాగా. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజున ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశం కానుండటంతో ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభా వ్యవహారాలను నడిపించనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక లాంఛనాలను ఆయన ప్రొటెం స్పీకర్ హోదాలో పర్యవేక్షించనున్నారు. నేను గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం. 2.5 ఏళ్ల తరువాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుండి అడుగు బయటపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
సొంత సెక్యూరిటీతో అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి. వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ. అహంపూరిత పాలన ప్రజలు సహించరని, అభివృద్ధి లేని సంక్షేమం అవసరం లేదని గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టం చేశారని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.